మువ్వన్నెల జెండాను చూస్తే ప్రతి భారతీయుడి రక్తం ఉప్పొంగుతుంది. భారత స్వతంత్ర సంగ్రామంలో త్రివర్ణ పతాకం ఎంతో కీలక పాత్రను పోషించింది. సామాన్య ప్రజానీకాన్ని స్వతంత్ర సమరయోధులుగా కథన రంగం వైపు నడిపించింది. అలాంటి జాతీయ జెండా రూపుదిద్దుకుని నేటికి 78 వసంతాలు పూర్తి చేసుకుని 79వ వసంతంలోకి అడుగు పెడుతుంది. జాతీయ జెండా పురుడు పోసుకున్న నల్గొండ గడ్డపై స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం మీకోసం. అంటే ఈ జెండాకు సంబంధించి కూడా ఈరోజు ఏదైతే పింగళి వెంకయ్య ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రస్తుతం సూర్యాపేట జిల్లాలో రూపకల్పన చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి నడిగూడెం మండలం, సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలంలో ప్రస్తుతం మనం ఉన్నాం. దీనికి సంబంధించినటువంటి కోట ఏదైతే ఉందో దాదాపుగా 12 ఎకరాల కోట విస్తీర్ణంలో ఇక్కడ పింగళి వెంకయ్య ఈ జాతీయ జెండాను రూపకల్పన చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఎన్ని సంవత్సరాలు క్రితం దీన్ని ఇక్కడ రూపకల్పన చేశారు, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ఏంది అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం నేను చేస్తూ ఉంది. మీరు చూస్తుంది ఉమ్మడి నల్గొండ జిల్లా, ప్రస్తుతం సూర్యాపేట జిల్లాలోని మునుగాల పరగాన నడిగూడెం రాజా బహదూరు నాయని వెంకటరంగారావు కోటలో పింగళి వెంకయ్య మన జాతీయ జెండాకు రూపకల్పన చేశారు. మహాత్మా గాంధీ సూచన మేరకు పింగళి వెంకయ్య జాతీయ జెండాను రూపొందించారు. 1947 జూలై 22వ తేదీన రాజ్యాంగ సభ తీర్మానం చేసి త్రివర్ణ పతాకాన్ని ఆమోదించింది. అయితే నడిగూడెం రాజా బహదూరు నాయని వెంకటరంగారావు కోటలోనే భారత కీర్తి రెపరెపలాడించే మువ్వన్నెల జెండా ఇక్కడే రూపుదిద్దుకుంది. ఇక గడిలు, జమీందారీ వ్యవస్థ అంటే గుర్తుకు వచ్చేది దొరల అరాచక పాలన, బానిసత్వం, బాంఛందొర ఘటనలు. కానీ అందుకు పూర్తి భిన్నంగా స్వతంత్ర సంగ్రామానికి ఊపిరిదిద్దుకుంది ఈ నడిగూడెం రాజావారి కోట. దుర్భేద్యమైన కోటగూడలు 12 ఎకరాల సువిశాలమైన ప్రాంతంలో రాజావారి కోటను 1875లో నిర్మించారు. ఈ మహా సంస్థానంలో మునగాల, నడిగూడెం, తాడువాయి, రేపాల, సిరిపురం, రామాపురం, వెలిదండ, కొక్కిరేణి ప్రాంతాలు నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని నందిగామతో సహా 40 గ్రామాలు ఉండేవి. స్వతంత్ర కాంక్ష కలిగిన జమీందారి రంగారావుకి పింగళి వెంకయ్య మిత్రుడు కావటంతో కోట కేంద్రంగా స్వతంత్ర ఉద్యమం జరిగింది. అక్కడే జాతీయ జెండా నిర్మాణానికి పునాది పడింది. సో రైట్, ఇదే విషయానికి సంబంధించి కూడా బెల్లంకొండ సత్యనారాయణ మనతో పాటు మాట్లాడడానికి, అసలు ప్రధానంగా ఇక్కడ జెండాని పింగళి వెంకయ్య గారు ఇక్కడ జెండాని ఎగిరేసారని చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు సార్ చెప్పండి. ఏంది అసలు పరిస్థితి ఇక్కడ? ప్రధానంగా ఓన్లీ ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే ఇది రూపకల్పన చేసుకుందని చెప్తా ఉన్నారు. అంటే యావత్ భారతదేశం కూడా సగర్భంగా చెప్పుకున్నటువంటి ఒక జాతీయ పతాకాన్ని ప్రధానంగా మన జిల్లా నుండి ఎస్టాబ్లిష్ చేయడం ఎట్లా ఉండబోతుంది? అసలు అప్పుడు ఉన్నటువంటి రోజులు ఎలా ఉన్నాయి? నా పేరు బెల్లంకొండ సత్యనారాయణ, తెలంగాణ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శిని. ఇక్కడ మా పెద్దలు, చరిత్రకారులు చెప్పే విషయాల్ని అనేక విషయాలు ఇక్కడ గుర్తు చేస్తూ ఉన్నారు. మేము ఈ నడిగూడెం గ్రామంలో జన్మించటం మా అదృష్టంగా భావిస్తున్నాం. మహానుభావుడు పింగళి వెంకయ్య గారు, ఇది కృష్ణా జిల్లా నందిగామ తాలూకాలో ఈ గ్రామం గతంలో ఉన్నది. ఇది తెలంగాణలో లేనటువంటి గ్రామం ఇది మునగాల పరగన 24 గ్రామాలు ఉన్నటువంటి పరిస్థితి. ఇది ఆంధ్రాలోనే ఉన్నాయి. అప్పుడు పింగళి వెంకయ్య గారు, కొమర్రాజు వెంకటరంగారావు గారు ఇద్దరు మిత్రులు, క్లాస్మేట్స్. వీరు చదువుకునే రోజుల్లో మద్రాసులో ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ ప్రాంతానికి పత్తి విత్తనాలు విత్తడం కోసం, పత్తి వ్యవసాయ పంటలు నేర్పడం కోసం రంగారావు గారు వారి మిత్రుడిని ఇక్కడికి వెంకయ్య గారిని పిలిపించడం జరిగింది. అదే సందర్భంలో 1922-24 మధ్యకాలంలో గాంధీ గారు భారతదేశానికి జాతీయ జెండా ఒకటి కావాలి అని పిలుపునియటం మూలాన పింగళి వెంకయ్య గారు ఇక్కడ నడిగూడెం గ్రామంలో ఉన్న ఈ గడిలో కూర్చొని వారు అనేక రకాలుగా ఈ పరిశోధన చేసి 3 రంగుల మువ్వన్నెల జెండాని రూపకల్పన చేసి గాంధీ గారికి కాకినాడలో జరుగుతున్న కాన్ఫరెన్స్లో అందించడం జరిగింది. ఆ జెండానే గాంధీ గారు ఫైనల్ చేసి మన జాతికి అంకితం చేసినటువంటి పరిస్థితి. ఈరోజు భారతదేశం మొత్తం గర్వించదగ్గ జెండాని ఈ ప్రపంచ దేశాలకి ఆదర్శంగా చూపిస్తున్న జెండా నా గ్రామంలో తయారు కావటం మా అందరి అదృష్టంగా మేము భావిస్తున్నాం.
నిజాం పాలనలో తెలంగాణ ప్రాంతం తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉండేది. నిజాం నవాబుకు భయపడి ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రజలంతా భయపడుతున్న రోజులవి. అదే సమయంలో జమీందారి రాజా నాయని రంగారావు, పింగళి వెంకయ్య ఈ నడిగూడెం కోట నుండే ఉద్యమానికి ఊపిరి ఊదారు. దక్షిణ భారతదేశంలో మన తెలుగువాడు పింగళి వెంకయ్య మహాత్మా గాంధీకి ఏకైక ప్రియ శిష్యుడు. స్వతంత్ర ఉద్యమానికి ఉవ్వెత్తున ఎగిసే యువతకు ఏకం చేసేందుకు జెండా కావాలని కోరినప్పుడు నడిగూడెం కోటలోనే పింగళి వెంకయ్య రూపకల్పన చేశారు. 1913 నుంచి జాతీయ జెండాకు నమూనాలు మొదలుపెట్టగా 1916లో లక్నోలో, 1919లో జలంధర్లో నమూనా ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. రైట్, మనతో పాటు మాట్లాడడానికి ఏదైతే ఈ రాజా బహదూర్ రంగారావు గారి కోట ఏదైతే ఉందో ఇక్కడ ప్రధానంగా ఎవరైతే పింగళి వెంకయ్య అప్పుడు ఉన్నటువంటి క్రమంలో తాత ఇక్కడ లింగయ్య అనే వ్యక్తి కూడా ఈ దూరగాడిలో పనిచేసిరని కూడా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇక్కడ మీకు విజువల్స్లో చూపిస్తున్నటువంటి వ్యక్తి దాదాపుగా 98 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి అయినా అయితే ఉప్పు సత్యాగ్రహంతో పాటు కొన్ని స్వతంత్రంలో జరిగినటువంటి ఉద్యమాలలో కూడా చురుగ్గా పాల్గొన్నారట్టు కూడా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఈరోజు ఇదే కోటకు సంబంధించి ఈరోజు యాక్టివ్గా ఉన్నటువంటి పర్సన్ అయితే మనం చూస్తా ఉన్నాం. అసలు మీరు గాంధీని చూసిరా, ఈ పింగళి వెంకయ్యని చూసిరా, ఈ కోటకు నీకున్నటువంటి అనుబంధం ఏంది అసలు? సింగడి వెంకయ్య చూసిరా, ఇక్కడికి వచ్చి బాత్తుంటే చూసిరా నేను. ఎట్లా ఉండేటోడు నీతోని? బాగానే ఉండేవాడు, చూసిపోయినాం అంతే. అతడు మాట్లాడతాడు, చూసేటట్టు. ఇంకా మా బాబూరు నాయకులు ఉండు, మునగాలి ఒక కోంటాయన ఉండు, ఇక్కడ ఒక కర్ణమాయన ఉండు, ఇంకో డాక్టర్ ఉండు. వీళ్ళంతా కలిసి ఒక కాంగ్రెస్ జెండా బాచారు. మళ్ళా ఇక్కడ కాంగ్రెస్ స్థాపించడానికి జమీందారు కోటకు బాధిపోయారు జమీందారు తోటి మాట్లాడి అప్పటి రోజుల్లో. నిజమయ్యా? రైట్ రైట్. ఇంకా 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 కూడా నువ్వు ఉప్పు సత్యాగ్రహంలో వాటి మీద పెట్టారు. ఆడ పెట్టే ఇంతే చూడ నేను ఉంటే ఏం చేసారు, 24 జనం వచ్చిర్రు పార్టీ మీద. వస్తానికే ఇక పుల్లుగా జనం ఉంటాను. 2 ఏళ్ళు పోలీసు దిగింది. దిగగానే అబ్బాయి లాఠీ దెబ్బలకు కానీ తుపాకు గుండ్లకు కానీ ఉంటే ఉండ్రి, లేదా పోర్ అని చెప్పాడు. మా తుపాకు గుండ్లంట అని ఇంటికి వచ్చాడు. అది అప్పుడు ఉప్పు సత్యాగ్రహం వెచ్చడి గాంధీ. అట్లా గాంధీ రాలేదు కానీ వీళ్ళే తక్కిన వాళ్ళు ఉంటారు కదా, ఆయన తాలూకు నడిచేవాళ్ళు, వాళ్ళు పెట్టించారు. రైట్. మీతో పాటు అప్పుడు ఉద్యమంలో స్వతంత్రంలో పనిచేసినటువంటి వాళ్ళందరూ ఇప్పుడు ఉన్నారనుకోవాలా? అప్పుడు ఉన్నటువంటి బ్రిటిష్ వాళ్ళ పరిపాలన ఎట్లా ఉండేది అసలు? అప్పుడు పరిపాలన అప్పుడే, ఇప్పుడు పరిపాలన ఇప్పుడే. అప్పటికి ఇప్పుడు అంటే మన స్వతంత్రం వచ్చింది కదా, ఇప్పుడు ఎట్లా ఉండేది, అప్పుడు ఎట్లా ఉన్నది? ఇప్పుడే స్వరాజ్యం వచ్చింది, అందరు ఎవరికి వాడే స్వరాజ్యం అంటారు. అప్పుడు అంత భయభక్తి మీద అదేందో ఇదేందో భయం. అప్పటి రోజుల్లో అప్పటి రోజులు వేరు, ఇప్పటి రోజులు వేరు. అడావిడి అంతా అడావిడిలే. ఇప్పుడు అడావిడి తగ్గిపోయిందిగా. ఏడమైనా ఇది ఉప్పు సార్ ఇది పొట్టమే ఇది ఇది గడి ముందర బండి ఆడవాళ్ళ 10 సంవత్సరాల బండి అయ్యేదా. నేను మా నాయన బండి ఉండు ఆడవాళ్ళే తెచ్చిండు. తెస్తే అది ఎందుకు పోనీ నేనే బండి ఇక్కడ సావకారుల కానీ ఈ సావకారులది అన్నమాట. దూటి గుడిసే అప్పుడు చూసిన 4 వైపులా 4 బాత్రూలు, ఇది ఒకటి సెంటర్. తెలుగు ఆకుపచ్చ కాషాయం రంగులతో మధ్యలో నూలు ఒలికే రాట్నంతో రూపొందించిన జాతీయ జెండాను 1921 మార్చి 31 ఏప్రిల్ 1న అప్పటి మద్రాసు ఉమ్మడి రాష్ట్రం కింద ఉన్న విజయవాడలో జరిగిన అఖిల భారత జాతీయ కాంగ్రెస్ మహాసభలో పింగళి వెంకయ్య రూపొందించిన జాతీయ జెండాను జాతిపిత మహాత్మా గాంధీ ఆమోదించారు. స్వాతంత్ర్య ఉద్యమానికి ఊపిరిపోసిన మువ్వన్నెల జెండా 1947 స్వాతంత్ర్యం అనంతరం నెహ్రూ సమక్షంలో జరిగిన రాజ్యాంగ సభలో 3 రంగుల జెండాలోని నూలు ఒలికే రాట్నాన్ని తీసేసి దాని స్థానంలో అశోక చక్రాన్ని చేర్చి అధికారికంగా జాతీయ జెండాగా ఆమోదించారు. దీంతో నడిగూడెం కోటకు జాతీయ జెండా రూపకల్పన చేసిన ప్రాంతంగా కీర్తి దక్కింది. జాతీయ ఉద్యమ సేవలకు గుర్తింపుగా 2009 సంవత్సరంలో కేంద్రం 5 తపాలా బిళ్లలు విడుదల చేసింది. ఎంతో ఘన చరిత్రకు వేదికైన ఆనాటి ఈ రాజభవనం నేడు ఆదరణకు కరువైంది. నడిగూడెం కోటలో జాతీయ జెండా రూపకల్పన జరిగి 100 ఏళ్లు నిండిన పింగళికి గాని చారిత్రక నేపథ్యమున్న కోటకు గాని గుర్తింపు లేకుండా పోయింది. గడిలో పింగళి విగ్రహం కాని ఆయన పేరిట మ్యూజియం గాని ఏర్పాటు చేయలేదు. జమీందారు వారసులు నగరాలకు వలస వెళ్లారు. ఇక పింగళి పేరుతో 5 రూపాయల స్టాంపును కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినా అది ఇక్కడ వాడుకలో లేదు. ప్రపంచ ఖ్యాతి కలిగిన కోట విశిష్టతను, నడిగూడెం చరిత్రను భావితరాలకు అందించాలని కోరుతున్నారు.
కోట కొందరు ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో ఉంది. దీంతో ఎవరిని కోటలోకి అనుమతించడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. ఇక పర్యాటకులు సైతం నిరాశతో వెనుతిరుగుతున్నారు. ఈ చారిత్రాత్మక నేపథ్యం ఉన్న ఈ కట్టడాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని భావి తరాలకు చరిత్రను అందించాలని స్థానికులు కోరుతున్నారు. నడిగూడెం కోటను ఒక టూరిస్టు కేంద్రంగా మార్చాలని కూడా స్థానికులు కోరుతున్నారు. ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చి కోట చరిత్రను ఉంచాలని స్థానికులు కోరుతున్నారు. ప్రధానంగా మనం ఒకటే చెప్పదలుచుకున్నాం, ఇది పర్యాటక కేంద్రంగా కూడా చేస్తారని కూడా గతంలో కొన్ని ప్రభుత్వాలు హామీలు ఇచ్చినాయి. ప్రధానంగా ఇది ప్రైవేటు పరంగా కూడా జరుగుతుందని కూడా చెప్తా ఉన్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? ఇది వాస్తవంగా దీంట్లో ఏదో పరిశోధనాన్ని తీసుకొచ్చి పెట్టారు. గతంలో మా గ్రామస్తులు అందరూ మా ఈ గడిని చూడటానికి ఫ్రీగా ఉండేటువంటి పరిస్థితి, ఇప్పుడు దాంట్లో పోలేని పరిస్థితి. అందుకనే దీన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దామని ఎన్నో ప్రభుత్వాలు హామీలు ఇచ్చినాయి, కానీ ఇంతవరకు దానికి అమలు కాలేదు. కాబట్టి పర్యాటక కేంద్రంగా దీన్ని తీర్చిదిద్ది ప్రజలకు అందుబాటులో ఉంచాలని, మా తాతలు తండ్రుల ఎత్తురుతో కట్టిన ఈ గడిని మా ప్రజలకి అంకితం చేయాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నా. రైట్, ఏదైతే మనం చూస్తా ఉన్నామో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లా, ప్రస్తుతం సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే నడిగూడెం ప్రాంతంలో ప్రధానంగా మనం ఈ కోటను చూస్తూ ఉన్నాం. ఇది దాదాపుగా ఉప్పు సత్యాగ్రహంతో పాటు అక్కడ ఉన్నటువంటి బహదూర్ శాస్త్రి, ఎవరైతే మన బహదూర్కు సంబంధించి రంగారావు గారు దీనికి సంబంధించి వాళ్ళ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో పింగళి వెంకయ్య తనని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ ప్రధానంగా ఇక్కడనే జాతీయ జెండాకు రూపకల్పన చేసినట్టు కూడా స్థానిక గ్రామస్తులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ప్రధానంగా మనం చూడొచ్చు, అంటే భారతదేశ చరిత్ర ఏదైతే ఎంత గొప్పదో, అంటే ప్రతి భారతీయుడు కూడా ఈరోజు జెండాకు సల్యూట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఈరోజు ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రాంతం నుండి ఉమ్మడి ఏదైతే నల్గొండ సూర్యాపేట ప్రాంతంలో ఈరోజు రూపకల్పన చేసుకున్నందుకు ఇక్కడ ప్రజలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇది నల్గొండ జిల్లా నుండి ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ అనిల్తో సైదుల్, ANN, సూర్యాపేట.